హాయ్ ఫ్రెండ్స్. ఇక మా ఫ్యామిలీలో అయితే ఒక చిన్న ఫంక్షన్ జరిగిందండి. ఇక ఆ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఆ ఫంక్షన్ ఏమిటి అంటే మా అన్నయ్య వాళ్ళ పాపకి పాప పుట్టిందండి. అంటే మా అన్నయ్య వాళ్ళ మనవరాలన్నమాట. ఇక బారసాల ఫంక్షన్ ఉందండి. ఇక ఆ ఫంక్షన్కి అయితే మేమందరం అటెండ్ అయ్యాము. ఇక ఊరి నుంచి అయితే మా అక్కయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారనమాట. ఇక ఫంక్షన్ చిన్నదా పెద్దదా అని కాదండి. ఇక ఫంక్షన్ అనగానే బంధువులందరము అంటే రిలేటివ్స్ అందరం అక్కా చెల్లెలు కానీ అన్నదమ్ముళ్ళు వదినలు అందరం ఒక చోట కలిసినప్పుడు ఏదో తమకు తగ్గ తాము వ్యవహారం అయితే చేస్తూ సింపుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక ఫంక్షన్ మాట ఏమో కానీ ఫంక్షన్ అనగానే ముందు అడావుడి అంటే ఇట్లాగ బంధువులే ఉంటుందండి ఎక్కడైనా కానీ. ఇక పేరుకే ఫంక్షన్ అండి, కానీ ఇట్లాగ బంధువులందరూ కలిసి మీటింగ్ పెట్టేదే ఎక్కువ అనమాట. ఇక మా అమ్మాయి అయితే మా తోడుకోళ్ళ వాళ్ళ పాప కొంచెం కష్టపడుతుందండి పాపం. చైర్స్ అన్నీ వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి అరేంజ్ చేస్తుందన్నమాట. ఇక మా అక్క వాళ్ళ అంటే మా వదిన వాళ్ళ కూతురికి ఈరోజు నీళ్ళండి. ఇక అందుకని చెప్పేసి అంటే స్నానం అన్నమాట. 11వ రోజు పాప పుట్టింది కదండి. ఇక పాప పుట్టిన 11వ రోజు అలాగా స్నానం అయితే చేపిస్తారనమాట. ఇక అంటే నీళ్ళకు సంబంధించి వేపాకు అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా వెనకటి నుంచి వస్తున్న ఆచారాలండి. ఆచారాలను పోగొట్టకుండా మనం ఎప్పుడూ కూడా ఒక పద్ధతిలో ఏదైనా చేసుకున్నామంటే మనకే కాదండి, ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా మంచిదన్నమాట. ఇక మా వదిన వాళ్ళ అమ్మాయికి అంటే ఆల్రెడీ మనవరాలకైతే స్నానం చేపించేశారండి. ఇక మా వదిన వాళ్ళ కూతురికి అంటే తను స్నానానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే వేడి నీళ్ళల్లో ఇలాగా అంటే దీనిని పురిటి స్నానం అంటారండి. వేడి నీళ్ళల్లో ఇలాగా పసుపు దూది కొంచెం వేపాకు అయితే వేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదండి, మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న కూడా ఆచారాలన్నమాట. ఇక బంధువులందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారండి. ఇక మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారనమాట. ఇక కొంతమంది అయితే రావాలండి. అంటే ఆల్మోస్ట్ ఇక భోజనాలు స్టార్ట్ అయ్యేసరికి 1 అవుతుందండి కదండి. అందుకని చెప్పేసి ఇప్పుడే కొంతమంది వస్తున్నారనమాట. ఇక ఫంక్షన్ అనగానే మనకి రకరకాల అంటే మనకి భోజనాలలో వెరైటీస్ ఎలాగుంటాయో ఫంక్షన్ అనగానే రకరకాల మనుషులు ఉంటారనమాట. అంటే కొంతమంది ఫంక్షన్కి అడావుడిగా పనిచేసేవాళ్ళు, అడావుడిగా పని చేయకపోయినా అటు ఇటు బిజీగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇక ఫోన్లు పట్టుకొని ఫోన్ వదలకుండా ఫోన్తోనే కాలక్షేపం చేసేవాళ్ళు. ఇక రకరకాలు ఫంక్షన్ అనగానే మనకి అది చిన్న ఫంక్షన్ అయినా సరే అండి కొంచెం అయితే బిజీగా ఉంటుందన్నమాట. ఇక మా వదిన వాళ్ళ పాప అండ్ మనవరాలు స్నానం అయితే చేసేసారండి. ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళు అది ఏమిటి పురిటి కట్నం అంటారు కదండి. సో అదైతే తీసుకొచ్చారనమాట. అట్లాగా ఏమిటి అంటే ఇక పాప పుట్టిన తర్వాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళు పాపకి కొన్ని వస్తువులు అయితే తీసుకొస్తారండి. ఇక అంటే ఈరోజు బారసాలకు సంబంధించిన ఫంక్షన్ వీడియో అయితే మీరు అందరూ చూడండి. ఏదో మాకు తగినట్లుగా సింపుల్గా అయితే ఫంక్షన్ అయితే మేము చేసామండి. ఇక ఫంక్షన్ చిన్నదా పెద్దదా అని కాదనమాట, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే ఊరి నుంచి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి. ఇక మా కోడలికి అంటే మా వదిన వాళ్ళ కూతురికి వాళ్ళ అత్తయ్య వాళ్ళు పాపకి సంబంధించిన కిట్ అంతా పంపించారు. అంటే పురిటి సారా అంటారు కదండి, ఇవేనమాట. ఇక పౌడర్ డబ్బా అంటే బేబీకి సంబంధించిన పౌడర్ కానీ ఆయిల్ కానీ ఇక పౌడర్ బాక్సు అన్నీ అంటే బట్టలు, తను చేతికి కట్టుకోవడానికి దారము, ఇక దిష్టి పూసలు ఇలాగ బేబీకి సంబంధించిన అంటే పుట్టిన పాపకు సంబంధించిన కిట్ అంతా కూడా నాయనమ్మ వాళ్ళు తీసుకొస్తారండి. ఇవన్నీ కూడా వెనకటి నుంచి వస్తున్న ఆచారాలన్నమాట. సో మనము ఎప్పుడైనా కానీ మన ఆచారాలను సాంప్రదాయాలను పద్ధతులను పోగొట్టకుండా చేసామంటే చాలా మంచిదన్నమాట. ఇక మనల్ని బట్టి మన పిల్లలు కూడా ఫాలో అవుతారండి. ఇక ఎప్పుడైనా కానీ నాయనమ్మ వాళ్ళు తేలేకపోయినా కొంతమంది అయితే మనీ ఇస్తాము మీరే తీసుకోండి అంటారు. కానీ నాయనమ్మ వాళ్ళు వాళ్ళ చేత వాళ్ళు పిల్లలకి పుట్టిన తర్వాత ఇలాగా
బారసాల రోజు కిట్ అంతా తీసుకొచ్చారంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక వచ్చిన వాళ్ళందరికీ మనము ఏ చిన్న ఫంక్షన్ అయినా వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తామండి. ఇది కూడా మన సాంప్రదాయం అన్నమాట. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా తాంబూలాలు తీసుకున్నారు. ముచ్చట్లు పెట్టేవాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. ఇక మా అక్క అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక మా తోడుకాళ్ళు అయితే ఇందా నుంచి వీడియో తీస్తున్నావక్క, అరటిపండ్లు వచ్చిన అరటిపండ్లతో జ్యూస్ అయితే తాగుదామని కొంచెం జోక్స్ అయితే వేస్తుందండి. సో ఇక మేమైతే అంటే ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇక మేము వచ్చిన వాళ్ళందరం కూడా తాంబూలాలు తీసుకుంటున్నాం అనమాట. ఇక ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఏమిటి అంటే చిన్న ఫంక్షన్ అయినా కొంచెం రిలాక్స్గా అందరం కూర్చొని చాలా హ్యాపీగా ముచ్చట్లయితే పెడతామండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళుండి అంటే మనము టీవీనే ప్రపంచంగా బతుకుతారు చాలామంది, టీవీ అండ్ ఫోను. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు ఏమిటి అంటే అందరూ ఒక చోట మీట్ అవుతారు కదండి, కొంచెం చక్కగా. అదేవిధంగా రిలేటివ్స్ కూడా వస్తారనమాట ఊరి నుంచి. ఇక చక్కగా అయితే వ్యవహారం చేస్తున్నాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఊరి నుంచి వచ్చారు. చాలా రోజులు అవుతుంది వాళ్ళని చూసి కూడా. అందుకే ఆ ఎంజాయ్మెంట్ని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నామన్నమాట. ఇక పసుపు మా అక్క కూతురు అయితే పసుపు రాస్తుందండి. ఇక తనకైతే లైట్గా పసుపు రాసి కొన్ని కొన్ని జోకులు అయితే వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.